బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక 4 కీమోస్ చేయించాము. 4 కీమోస్ చేయించిన తర్వాత కరోనా వచ్చింది. దానివల్ల నడవడానికి ఇబ్బంది పడేది, బాగా పెయిన్స్ వచ్చేది, పడుకొనే ఉండేది, ఇప్పుడు లేవడానికి కూడా. ఈ మెడిసిన్ వాడినప్పటి నుంచి కొద్దిగా రికవరీ అయింది, పెయిన్స్ తగ్గాయి, నడుస్తున్నాం. వెల్కమ్ టు పునర్జన్ ఆయుర్వేద హాస్పిటల్. మన హాస్పిటల్కి రీవిజిట్ పేషెంట్ బంధువులు వచ్చారండి. ఇప్పుడు పేషెంట్కి ఎలా ఉంది, ఎన్ని నెలలుగా మన దగ్గర మందులు వాడుతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు హరిబాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? కడప నుంచి వచ్చాను. పేషెంట్ పేరు? ధనమ్మ. వయసు ఎంత ఉంటుంది? 45. ప్రాబ్లం ఏంటి సార్? బోన్ క్యాన్సర్. ఓకే, ఎలా ఐడెంటిఫై చేశారు మీరు ఈ క్యాన్సర్ని? అంటే మేము యూట్యూబ్ ద్వారా చూసాము, వేరే వాళ్ళు కూడా రెఫర్ చేశారు, రిలేటివ్స్ చూపించుకుంటా పర్లేదు బాగుంది ట్రీట్మెంట్ అంటే ఇక్కడికి వచ్చాం. సార్ ఎలా తెలిసింది ఈ క్యాన్సర్ అనేది? మీ ఆల్రెడీ టెస్ట్ చేయించాం, తిరుపతిలో నుంచి చూపించాము, అక్కడ చెప్పారు డాక్టర్లు. ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్ బాగుంటుందనే ఒక ఐడియా మీద ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఎన్ని నెలలుగా వాడుతున్నారు? 4th month. 3 months నుంచి వాడక ముందు కొద్దిగా ఇబ్బంది పడేది. ఫస్ట్ నుంచి బాగానే ఉంది, ఇప్పుడు పెయిన్స్ అయితే కొద్దిగా తగ్గాయని చెప్పారు, రికవరీ అయితే ఉంది. సార్ వాడక ముందు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి పేషెంట్ కి? నడవడానికి ఇబ్బంది పడేది, బాగా పెయిన్స్ వచ్చేది, పడుకొనే ఉండేది, ఇప్పుడు లేవడానికి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ వచ్చింది. ఈ మెడిసిన్ వాడినప్పటి నుంచి కొద్దిగా రికవరీ అయింది, పెయిన్స్ తగ్గాయి, నడుస్తుంది కూడా. ఓకే సార్, మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇంకెవరికన్నా ఉందా ఇలాంటి ప్రాబ్లమ్? ఎవరికి లేదు సార్. ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అదైతే ఐడెంటిఫై చేయలేదు. మా డాక్టర్ గారు మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు సార్? ఇచ్చారు, బాగానే ఉంది, మంచి మెడిసిన్ వాడండి అని చెప్తున్నారు. కొద్దిగా ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోమని చెప్తున్నారు. ట్రీట్మెంట్ అయితే బాగుంది. ఎప్పటి నుంచి ఉంది సార్ పేషెంట్ కి ప్రాబ్లం అనేది? 4-5 years నుంచి. ఓకే, అంతకుముందు కీమోలు రేడియేషన్? కీమోలు చేయించాము, కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక 4 కీమోస్ చేయించాము. 4 కీమోస్ చేయించిన తర్వాత కరోనా వచ్చింది. దానివల్ల ఇంకా చేయించలేక ఆగిపోయాము. ఒక 2 years కరోనా ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా ఆమె పట్టించుకోలేదు, బాగానే ఉంది అని చెప్పి వదిలేసింది. రీసెంట్గా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతే ఒకసారి చెకప్కి హాస్పిటల్కి వెళ్ళాం తిరుపతి. అక్కడ వాళ్ళు చెక్ చేసి చెప్పారు, ఏమో కీమోల కంటే భయపడుతుందని ఆయుర్వేద మెడిసిన్ వాడదామని ఇట్లా మనం ఫేస్బుక్ యూట్యూబ్లో చూసుకొని రేటింగ్ చూసుకొని వచ్చాము ఇక్కడికి. ఓకే సార్, ఎన్ని నెలలు కంప్లీట్ గా వాడారు మీరు మందులు? ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3 months కంప్లీట్ అయిపోయింది, 4th month ఈరోజు. ఓకే సార్, మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కి మీ తరపున ఏం చెప్తారు? బాగుంది, ట్రీట్మెంట్ అయితే బాగుంది. ఎవరైనా టెన్షన్ లేకుండా ఫ్రీగా అయితే ఉండొచ్చు ఈ మెడిసిన్ వాడిన తర్వాత. అది మనం చేసేది. ఓకే సార్. సార్ ఇంకా పేషెంట్కి ఇంకా బాగా క్యూర్ అవ్వాలి, పేషెంట్ ఇంకా యాక్టివ్గా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.